తెలంగాణలో నిరుద్యోగుల కడుపు మంట ఎట్లుంటుందో గీ ముచ్చట చూస్తే అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఉద్యోగం కోసం కేండ్ల సంది ఎదురు చూస్తున్న ఒక ఆయన బాధంతా ఎల్లబోసుకున్నాడు. సర్కార్ నాటకాలు వాళ్ళ భజనగాన్ల భాగవతం అంతా ఇప్పి చెప్పిండు ఫేస్బుక్ లా. ఇక ఆ ఫేస్బుక్ లకేం తీసుకొచ్చిన ఈ ముచ్చట మీకోసం చదువుతున్న చూడుర్రి. ముఖం బాగాలేక అద్దం బలగొట్టుకున్నాడట వెనకటికెవడో. అట్లనే ఉన్నది ఫలానా పత్రికోని పైత్యం కూడా. అసలు ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల మీద నడిచే. మరి ఈ నియామకాల మీద సర్కార్ గీతీర్ఘ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నది? విద్యార్థి నిరుద్యోగి త్యాగాలు లేందే ఊసిపడ్డదా తెలంగాణ? ఉద్యమం అయినన్ని దినాలు రోజు పంచాదేనాయ జగడమేనాయ. ఇక చదువు మీద ఏడ శ్రద్ధ పెట్టే పరిస్థితి ఉండేనా ఆనాడు? కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ అప్పట్లో 50,000 ఉద్యోగాలు వేస్తామంటే చల్ మా తెలంగాణ మాకొస్తుంది, అప్పుడు 1,00,000 ఉద్యోగాలు మేం భర్తీ చేసుకుంటామని గులాబీ లీడర్ చెప్తే ఓకే పడితిమి. తెలంగాణ వచ్చి 3 ఏళ్ల ఏవి 1,00,000 ఉద్యోగాలు? పీజీలు నెట్టులు సెట్టులు పిహెచ్డీలు చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా 3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటే కోర్టుకు పోకుండా వాహ్వా బంగారు తెలంగాణ అని మీ తప్పట్లకు తాళాలేసేది ఉండేనా? నెట్టు పిహెచ్డీ చేసిన వాళ్ళు బయటుంటే కనీసం అర్హతలు లేకుండా 850 మంది డిగ్రీ కాలేజీలలో పనిచేస్తుంటే కోర్టుకు ఒక గుడికి పోయి పూజలు చేసేది ఉండేనా? వీఆర్ఓ వీఆర్ఏ అసంటి చిన్న చిన్న పోస్టులకు కూడా పీజీ పిహెచ్డీలు చేసిన వాళ్ళు పోటీ పడుతున్న ఈ రోజులల్లా గెజిటెడ్ నౌకర్లు ఉత్తపుణ్యానికి వంచి పెడుతుంటే మీ రాగాలకు మేము తాళమేసేది ఉండేనా? గ్రూప్ 2 ఎగ్జామ్ లో మీరు పెట్టిన నిబంధనలు మీరే ఉల్లంఘించి అడ్డగోలు పనిచేస్తుంటే కడుపు మండి కోర్టులకు ఒక గుమస్తా కరపత్రం ఆఫీస్ ముంగట సీట్లు వంచి పటాకులు వేల్చేది ఉండేనా? కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోర్టు ఒప్పుకుంటలేదంటారు. మరి విద్యుత్ శాఖల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో మీ తాత జాగీరున్నదని రెగ్యులరైజ్ చేస్తున్నారా? అవునువా, కడుపు మండినోడు కోర్టుకు పోకపోతే ఎడిగిపోతాడు. మరి మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే న్యాయం గెలిచిందంటారు. అదే కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కుట్రలు కుతంత్రాలు అంటారు. ఇదేం కథరా బాయ్? సరే జరసేపు మీరు చెప్పినట్టే కుట్రలతోనే ఉద్యోగ నియామకాలు అడ్డుకుంటున్నారని అనుకుందాం. మరి ఎవడు కోర్టుల కేసులు వేసిందని ఇప్పటిదాకా 32 మాటల డిఎస్సి త్వరలో అని నోటిఫికేషన్ ఎందుకేలే? దాన్ని ఎవడు అడ్డుకున్నాడు? 9 నెలల కింద అయినా ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్ ను ఏ కోర్టు కేసులు ఆపినా విడుదల చేయంగా పక్కడు బందీగా నిర్వహించినమని జబ్బలు జరుచుకున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కథల కోర్టుకు పోయిన 50 మందికి నౌకలు రేడంగా వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ కు అడ్డం రాని కమల్నాథన్ కమిటీ తెలంగాణకే ఎందుకు అడ్డం వస్తున్నది? విభజన వద్దు నష్టపోతాం అన్నోడు పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతుంటే ఉద్యమ కేంద్రంగా జరగడానికి కారణమైన నియామకాల్లో మీరు వెలుగబెడుతున్నదేంటి? తెలంగాణ రాకపోతే కనీసం మనకు చెప్రాసి ఉద్యోగాలు కూడా రావని మీరు రెచ్చగొడితేనే కదా పోరగాళ్లు రోడ్ల మీదకి వచ్చింది. ఉద్యోగాల జాతర అని మీ మీడియాలో వస్తున్న ఊదరగొట్టుడు హెడ్లైన్స్ కి అప్పో సప్పో చేసి ఉద్యోగం రాకపోతుందా అని ఎన్నో ఆశలతోని అశోక్ నగర్ లా ఓయూ క్యాంపస్ పరిసరాలల్లా దిల్సుఖ్ నగర్ లా ముడ్డి కింద 30 ఏళ్ళు వస్తున్నా లగ్గాలు చేసుకోకుండా నోటిఫికేషన్ల కోసం పడిగా అప్పులు కాస్తున్నది ఎందుకు? ఉద్యోగం సంగతి ఏమైందంటే ఇజ్జత్ పోతుందని ఇంట్లోళ్ళకి సమాజం వాళ్ళకి చుట్టాలకు చెప్పుకోక ఊర్లకు పోలేక వేలాది మంది ఉన్నారు. దోస్తుల దగ్గర అప్పులు చేసి రూములు హాస్టళ్లు ఉండేటోళ్ళు కొందరైతే కిరాయి కట్టే స్తోమత లేక ఓయూలో నాన్ బార్డర్లు ఉండేటోళ్ళు మళ్ళా కొంతమంది. మెస్సులో 50-60 రూపాయలు పెట్టి అన్నం తింటే ఖర్చు అవుతుందని ఆ ఖర్చు తట్టుకోలేక జిహెచ్ఎంసీలు పెట్టి 5 రూపాయల భోజనం తినేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా బొచ్చడు ముచ్చట్లు రాసిండే ఎవరో గాని అది సోషల్ మీడియాలో సర్కార్ ఇజ్జత్ మొత్తం పుచ్చుకుంటున్నది.